ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వములోని 10వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా భీష్మాచార్యులు వారు మాట్లాడినటువంటి మాటలను విని ఆ పరమాత్ముడు శాంతనుని వాక్యములు విని సైన్యమందు భక్తవత్సలుండనే పార్త బాగుగా చెవుల వింటివం భీష్ముడనే మాట వివరముగను సత్య సంకల్పుడి వ్యాళ్ళ సంగరమును. అర్జున, ఆ భీష్మాచార్యుల వారు ఈరోజు యుద్ధము చాలా చేస్తాడు. అతడు ఎట్లాడిగా చేస్తాడో ఏమో తెలియదు, కానీ అతడు అన్నమాట తప్పకుండా ఆంజనేయ స్వామిని కింద పడేస్తానే అన్నాడు. తప్పకుండా కింద పడేటట్టుగానే ఆ భీష్ముడు ఇవాళ యుద్ధం చేస్తాడా అని ఆ కృష్ణమూర్తి అర్జునునితోటి అంటున్నాడు. ఘనముగా చేసును రణమును అనుమానము లేదు, నోటాడిన మాటలు కనబడును రణమందున ననగ విజయుండు బలికెనతి వ్యాజ్యముతో. గొప్పగా యుద్ధం చేస్తాడు అర్జున ఇయ్యాల అని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు ఆ భీష్ముడు ఎట్లాంటిగా మాట్లాడిండో అదే విధంగా తప్పకుండా యుద్ధం చేస్తాడు అర్జున అని అంటే, ఆ మాటలు విని ఈ అర్జునుడు అల్లారితోటి గంగాత్ముడెన్ని పలికిన మంగళప్రదమిచ్చును తామాకి కనతడు సంగరమున వచ్చే విఘ్నము అంగుగానే దొనుగు మాకు హరిని కృపతో. పరమాత్మతో అర్జునుడు అంటున్నాడు, పరమాత్మ ఆ భీష్ముడు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ మాకు మంగళప్రదంగానే జరిగేటట్టు చూస్తాడు. మంగళంగా అంటే మంచి జరిగేటట్టు, శుభం జరిగేటట్టుగానే ఆ భీష్ముడు ఉంటాడు. అట్లాంటిగా చేస్తాడు. మా మీద భీష్మునికి చాలా ప్రేమ. ఆ భీష్మాచార్యుల వారి చేత మేము రక్షింపబడ్డాం. పరమాత్మ నీ యొక్క కృప ఇంత ఉంటే తప్పకుండా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ కృపతోటి వచ్చిన విఘ్నాలన్నీ కూడా పోతాయని ఆ పరమాత్మునితోటి అర్జునుడు అంటున్నాడు. ఆ సమయంబునా సవ్యాసాసి ఆ సమయంబునా సవ్యాసాసి శరాములు ఇలాలో విడువాగా వాసవుడాదిగా సకల నిర్జారులు వసుధా కంపముందాగా ఆ సమయమున సవ్యసాసి. ఆ సమయం లోపల అర్జునుడు ఆ యుద్ధరంగం లోపల వర్షం పడ్డట్టుగా బాణాలను వేసిన ఆ బాణాల సప్పుడుగు ఇంద్రాది దేవతలందరూ ఈ భూమి ఆకాశాలను దశ దిశలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. దాసపోషకుని మీద దాసపోషకుని మీద శరమూలతి ధర కౌరవులేయాగా ఆ సంగారమున గజములు రథములు అవాని మీద గూలాగా దాసపోషకుని మీద ఆ పరమాత్ముని మీద కౌరవులందరూ కలిసి బాణాలను వేస్తున్నారు. ఆ యుద్ధరంగం లోపల ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనిక వీరులందరూ కూడా చాలా వరకు అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు పాండవపక్షం వాళ్ళు కౌరవపక్షం వాళ్ళు సంహరింపబడుతున్నారు. ఆ రక్తం అంతా కూడా ఏరులై పారుతున్నది. భూమి అంతా కూడా గడగడ వణుకుతున్నది. దారుణామో నారణ బేరి గోశలాకు దారుణామో నారణ బేరి గోశలాకు ధరణి కంప ముందాగా ఆరుడిగా శరావృష్టి దురామోన ఆ సమయము గురియాగా దారుణము నారణ బెరి గోశలకు
ఆ యుద్ధరంగం లోపల బేరిఘోషలు ఇవన్నీ మోగుతున్నాయి, సప్పుడుకు భూమి ఆకాశాలని గడగడ వణుకుతున్నాయి. ఇట్లాంటిగా అక్కడ బాణాలు వర్షం పడ్డట్టే పడుతున్నాయి. వర్షం ఏ మాదిరిగా పడుతుందో పాండవుల వీరులు కౌరవ వీరులు వేష బాణాలు అట్లాంటిగా పడుతున్నాయి వర్షం పడ్డట్టుగా. మారుతి ధ్వజమున జేరికే కాలు, మారుతి ధ్వజమున జేరికే కాలు, మహాఘోరము గర్వాగా దారుణిలో గల భూత భైరవులు ధ్వనులమితము జేయాగా దారుణముగా. అక్కడ ఆ ఆంజనేయ స్వామి, ఆ అర్జునుని రథం మీద ఉన్న ఆంజనేయ స్వామి చాలా లొల్లి చేస్తున్నాడు. దానికి తోడుగా భూత భైరవాలన్నీ కూడా చాలా సప్పుడు చేస్తున్నాయి. ఆ సప్పుడుకు భూమి అంతా కూడా గడగడ వణుకుతున్నది. కనివేగంబునా దర్లే భీముడు కరిగుంపుకులో నాను, కనివేగంబునా దర్లే భీముడు కరిగుంపులో నాను, గణబలమున తొండముల బట్టియు గగనంబుకు వేసును, కనివేగంబున దర్లే భీముడు. భీముడు చూసి ఆ కౌరవుల సైన్యం యొక్క ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఏనుగును తొండం పట్టి గిరాగిరా తింపి తింపి పైకి ఎగేస్తున్నాడు ఆకాశ మార్గం లోపల. రణభూమిలో శరవర్షము గురియాగా, రణభూమిలో శరవర్షము గురియాగా, రవి కిరణము ఛాయాను, కనబడద చోట ద్రోణుడు రథమున కొని చాపము చూసును, రణభూమిలో శరవర్షము గురియాగా. ఆ భీముడు వేసిన పైకి ఎగేసినటువంటి ఏనుగులన్నీ కూడా పైకి వెళ్ళి కింద పడి మరణిస్తున్నాయి. ఆ రక్త ప్రవాహానికి అక్కడ చాలా భయంకరంగా కనబడుతున్నది. అప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు ఇదంతా కూడా చూస్తున్నాడు తన రథం లోపల ఉండి. కురువీరుడు గని భీష్ముని సరగుణత బలికే చూడు సంగరమందు, నరవరులు సేన సైతము దరగూలగనేవు భీష్మ ధర్మం బౌనా. ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి ఈ దుర్యోధనుడు వెళ్ళి అంటున్నాడు, మహాత్మా ఏం చూస్తున్నారు ఆగో చూడు, అర్జునుడు భీముడు వాళ్ళు పాండవ వీరులు మన సైన్యముని తుక్కు పట్టిస్తున్నారు. ఎటు దొరికితే అటు ఆ గుట్టలు గుట్టలుగా శవాలు కనిపిస్తున్నాయి. ఏనుగులు గుర్రాలు రథాలు ఇవన్నీ పోతున్నాయి. వాళ్ళు ఎంతో యుద్ధం చేస్తున్నారు. రాజులు సైన్యం అంతా కూడా భూమి మీద పడిపోతున్నది. ఇవంతా చూసుకుంటానే ఏరుతున్నావు కానీ నువ్వు యుద్ధం చేసి లేవు, ఇది నీకు ధర్మమేనా అని ఆ భీష్మునితోటి దుర్యోధనుడు అంటున్నాడు. పాండవులతి సౌఖ్యంబున ఉండగ విధి చూపదాయుర్విస్థలిపై, బండనమున కోదండము పాండిత్యము చూడదన్న ప్రాప్తము లేదు. పరమాత్మ ఆ పాండవులు సుఖంగా ఉంటే నేను చూస్తానో చూడను, మరి ఇప్పుడు ఈ కోదండంకు పని చెప్పవలసి వస్తున్నది చేప బాణాలకు. వాటికేం తెలుసు ఇవన్నీ కూడా తెలియ కదా, విడిసి వెళ్తే తలలు తీసేస్తుంది. ఈ రణమున పెంచిన వీరుల నా కంబున దునుమనాయ నతి వైరుడనై కాలమునకు, దైవము ప్రకటముగా చూపెననుచూ పట్టెను శరము. పరమాత్మ పాండవులను నా చేతులారనే పెంచి నేను విద్యలు చెప్పిపిస్తే అన్ని విధాలుగా చూసి, మరి అటువంటి వారిని ఇవాళ ఈ యుద్ధరంగం లోపల నేనే సంహరించవలసి వస్తున్నది. ఏం చేయాలా పరమాత్మ, నువ్వు ఇటువంటి పరిస్థితి నాకు కల్పిస్తేవి కదా అని అప్పుడు ఆ భీష్ముడు చేప బాణాలను చేత పట్టుకొని కొని చాపము కరమందున మును శ్రీహరి ఎదుటనన్నా ముచ్చటలెల్లా తన మనమునదల పోసియు అనే రథమున నిలిచి భీష్ముడప్పుడు నరేంద్ర.
ఆ పాండవుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు ఎవరు? భీష్ముడు. ఆ వెళ్ళే సమయం లోపల తన మనసు లోపల అనుకుంటున్నాడు కృష్ణమూర్తి ముందర మాట్లాడిన మాటలని కూడా, నిన్ను ఈ యుద్ధ రంగం లోపల తప్పకుండా చక్రమును చేత పట్టిపిస్తా పరమాత్మ అని ఎప్పుడైతే అన్నాడో ఆ మాటలని జ్ఞాప్తికి తెచ్చుకొని నెమరేసుకొని వీటిని మాటికి తలుసుకుంటా శాపపానాలను తీసుకొని ఆ పాండవులతో యుద్ధం చేయటానికి వెళ్ళిండని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేస్తున్నాడు. సనాతనంబుమాన సుజనానాత దురామోనా దాసుని అనేదాగావు సయ్యానీదీనా సనాతనంబుమన. పరమాత్మ ఎవరిని కాపాడాలన్నా నువ్వే కాపాడుతావు. పాండవులను కాపాడేవాడవు నువ్వే, నన్ను కూడా కాపాడేవాడవు నువ్వే. నన్ను రక్షణ చేయ పరమాత్మని ఆ భీష్ముడు అంటున్నాడు. దురంబునను శరములు విడిచే వీరులు సర్వాము పరాకులై నిల్చేర లేరు భూవార రక్తాము. ఆ యుద్ధరంగము లోపల బాణాలు వేసే వీరులందరూ కూడా చాలా అప్రమత్తంగానే ఉంటారు. ఎవరు కూడా ఇట్లాంటిగా అజాగ్రత్త లోపల అశ్రద్ధ లోపతోని ఎవరు కూడా ఉండరు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేయాల్సి వస్తుంది కదా, యుద్ధం చేసుకుంటానే చేయకపోతే సంహరింపబడతాడు అక్కడ. రక్తము ప్రవాహమై పారగా ధరణి వనుకగా నప్పుడు ప్రవీణుడై భీష్ముడు పలికే శ్రీపతితోకడు. అర్జునుడు చేసినటువంటి యుద్ధంతో ఈ కౌరవ వీరులందరూ చాలా వరకు సంహరింపబడుతుంది. గుర్రాలు పోతున్నాయి, ఏనుగులు పోతున్నాయి, రథాలు ఊలిపోతున్నాయి. ఇదంతా చూస్తున్నాడు, రక్తం ఏరులై పారుతున్నది. అప్పుడు ఆ భీష్ముడు ఆ పరమాత్మతోటి అంటున్నాడు, సావధానందుడి దేవా సావధానందుడి దేవా వేవేగా దాసుని గావా అని బహుశరమూల తీక్షణము విడిచెను వీరుల శిరాము శిరమూల మీతము దర్లేను అంబరాము సావధానందుడి దేవ. పరమాత్మ నన్ను రక్షణ చేయ అనుకుంటూనే ఆ భీష్ముడు సైన్యం లోపల బాణాలను వదులుతున్నాడు, బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలు తగిలి శిరాలన్నీ తెగి ఆకాశ మార్గం వెళ్తున్నాయి. వీరుని వీర పరాక్రమము చూసి వీరుని వీర పరాక్రమము చూసి చేరాడెదురుగాయవాడు కని వెరుచోను హరి పురందరులు వీరుని వీర పరాక్రమము చూసి. చిచ్చర పిడుగు వలె భీష్మాచారుల వారు ఎన్నో బాణాలను చూస్తే ఎందరియో శిరకమలాలన్నీ కూడా ఆకాశ మార్గం పిట్టల మాదిరిగా ఎగిరిపోతున్నాయి. అప్పుడు ఇతని యొక్క పరాక్రమమును చూసినటువంటి దేవతలందరూ కూడా ఆ పరమాత్ముడు హరిహరులు కూడా భయపడుతున్నారు. విజయుడు శరాము నిడిచితే తృణాము విజయుడు శరాము నిడిచితే తృణము వలే దృంసును రణము నాను కరీరతాములు దరగులాగాను విజయుడు శరాము నిడిచితే. అర్జునుడు కూడా బాణాలను వేస్తున్నాడు. అర్జునుడు వేసిన బాణాలన్నింటిని కూడా గడ్డిపూసల వలె తీసి పారేస్తున్నాడు. వాటన్నిటిని కూడా ఇరగొడుతున్నాడు భీష్మాచారుల వారు. ఇరగొడుతూనే వాళ్ళ సైన్యముల యొక్క శిరాలను తెంపుతున్నాడు. గుర్రాలు, ఏనుగులు, రథాలు, సైనికులు వీళ్ళందరూ కూడా ఎంతోమంది సంవరింపబడ్డారు భీష్ముని చేత. ఒక ముహూర్తము నాగానితాసేన పడే నరావర కథనామునా అనివారుడు సురలకైనా. ఒక్క ముహూర్తం లోపల
ఎంతోమందిని సంహరించండి ఎవరు భీష్మాచార్యుల వారు. దేవతలు కూడా అతన్ని ఎదుర్కొనలేకుండా ఉన్నారు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఎవరు? భీష్ముడు. శరములచే హరిని కరమున తురగంబుల బట్టనీయడు తునుముచు సేన నరవర విజయునిపై శరవృష్టి గురుశేషాల సేలుగా భూపా. ఆ రథముకున్నటువంటి గుర్రాల యొక్క కళ్యాలను వటనిసలేడు భీష్మాచార్యుల వారు ఆ పరమాత్ముని చాలా సిప్పల పెడుతున్నాడు. ఎవరు? భీష్ముడు. గుర్రాలను నడపని రథమును ముందుకు నడపనీయకుండా చేస్తున్నాడు. ఆ భీష్ముడు తన చరముల చేత అర్జునుడిని ఇట్లా చాలా బాధిస్తున్నాడు. సాయకమూలాచే గంగాత్ముడు తాం సాయకమూలాచే గంగాత్ముడు సంగారాభువిలో నాను జయగా విజయుని శరాసందానము తృణాప్రాయము జేయును సాయకమూలాచే గంగాత్ముడు. తన బాణాల చేత పరమాత్మని తిప్పల పెడుతున్నాడు. ఇతన్ని అర్జునుడిని బాధిస్తున్నాడు. ఎవరు? భీష్మాచార్యుల వారు. కామజాజనకుడు చక్రాకారము కామజాజనకుడు చక్రాకారము కందానము నారతమును పాయకా చింతతో శరములెడువాగా పల్కాగా విజయుండును కామజాజనకుడు చక్రాకారం. భీష్ముడు ఇంతగానం యుద్ధం చేస్తున్నాడు, ఇంతగానం బాణాలను వేస్తున్నాడు అని ఆ అర్జునుడికి తగిలితే పరిస్థితి ఏమిటి అని ఆ పరమాత్ముడు అర్జునుని యొక్క రథమును చక్రం వలె గిరగిరా గిరగిరా తింపుతుండ యుద్ధరంగం లోపల. అప్పుడు ఆ భీష్ముడు ఇడిచే బాణంతో శరశాపము విడిచి మూర్ఛతో ధ్వజముకు పార్థుడును అదిగని పరమాత్ముడు కంపమున గంగాత్ముని దృంతును శరశాపము విడిచి. ఆ భీష్ముడు ఇచ్చేటటువంటి బాణాలు తగిలి అర్జునుడు మూర్ఛొచ్చి రథం లోపల పడిపోయాడు. అది చూసినటువంటి పరమాత్ముడు ఈ గంగాత్ములు అంటే భీష్ముని సంహరిస్తారన్న కోపంతో కనివేగా భీష్ముని దృంచేదానని శ్రీహారి రణంబుకు అశ్వారథము విడిచే నత్తారి కనివేగా భీష్ముని దృంచేదానని. ఆ అర్జునుడు పడిపోయింది చూసి ఈ పరమాత్ముడిగా భీష్ముని సంహరిస్తారని అప్పుడు రథమును ఆ భీష్ముని ముందరికి తీసుకెళ్తున్నాడు. పరాత్పరుడు వేగాను ఇలా దుంకెను సయ్యాన కరంబున చక్రము పూని నిల్చెను గ్రక్కునా. ఆ పరమాత్ముడు రథమును తీసుకొని ఆ భీష్మాచార్యుల వారి ముందర నిలబెట్టి ఆ రథంపై నుండి కింద దిగి రథచక్రమును చేతుల వాళ్ళకి తీసుకొని ఆ భీష్ముని మీద ప్రయోగించటానికి అక్కడ సిద్ధమైంది. రూపాచక్రాతేజము చూసి సైన్యము సర్వము ఉపాయము దోసాకాను దాగిరందరూ శీఘ్రము రూపాచక్రాతేజము. ధృతరాష్ట్ర మహారాజా ఆ పరమాత్ముడు ఎప్పుడైతే రథచక్రమును తీసి చేతుల పట్టిండా దాని యొక్క తేజము దగద్దాయంగా మెరిసిపోతున్నది. ఆ తేజమును చూసి రాజులు సైన్యం అందరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ దాగి ఉన్నారు, పారిపోయినోళ్ళు. రవి శశి తేజహీనమై రణమున కౌరవనాథుడప్పుడు భూవరా దాగియుండే భువనంబులు తల్లాడమొందెనాయడా దేవతలెల్ల కంపమున పుష్పకములెక్కి పారగా సావద చాత శాంతనుడు
శ్రీహరిని చూసి బలికే. ఆ చక్రం యొక్క తేజమును చూసినటువంటి రాజులు సైన్యము ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు, దాగున్నారు. ఈ దుర్యోధనుడు కూడా దాగున్నాడు. ఆ భువన భాండాలన్నీ కూడా, ఈ లోకాలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. దేవతలందరూ భయపడి పుష్పక విమానాలెక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సమయం లోపల ఈ భీష్మాచార్యుల వారు ఆ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. నీకిల కోపము వచ్చిన బాగుగా ఎవరుండెదరు బ్రతికిదరని వాక్కున బలికిన బల్కులు చేకొని నే చేసినాను చెప్పి తినింతే. పరమాత్మ నీకు కోపం వస్తే బోలు బతికి బట్టగడతారు. బతికి బట్టగట్టే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. నువ్వు మాట్లాడిన మాటలకు దానికి అనుగుణంగా నేను యుద్ధం చేసి నీ చేత నేను చక్రమును పట్టించాలని అన్న కదా, పట్టించిన. గంతే పరమాత్మ. ఆ మాట కోసమే నేను ఇట్లాంటిగా యుద్ధం చేయవలసి వచ్చింది. నీ చేత చక్రమును పట్టించిన. కృష్ణ మీరిల సాలగా కష్టించి తిరిందు కారణకర్త అముక మాట అబద్ధము చేసినాను నే క్షత్రియుణ్ణి. పరమాత్మ, నువ్వు ఇంతగానో కష్టపడాలనా? నేను ఏ మాట అయితే అన్నానో ఆ మాట కోసం నేను యుద్ధం చేసిన, నీ చేత చక్రమును పట్టిపించిన. నేను రాజును, నేను క్షత్రియ కులము లోపల పుట్టినటువంటి వాణ్ణి. పరమాత్మ నీ కోపము ఆపుమి ఈ సంగరమునానందంబు లోకేశనే ధన్యుని ఈ కాలము మన్నించుడి మరి భక్తుణ్ణి. పరమాత్మ నీ కోపం ఆపుచేయు, అంతగానం కోపపడకు. నాకు ఎంతో సంతోషం ఉన్నది. ఈ సమయం లోపల నేను చాలా పుణ్యాత్మునైనా ధన్యునైనా. పుడమిలోని చేగూలిన కడుపు నుండనుచు వేరే తల్వగరాదు కడువేగమునను చక్రము విడువుడి సంశయము లేక విశ్వేశహరి. నేను నీ చేత ఇంత సంవరింపబడితేనా నాంత పుణ్యాత్ముడు ఎవరు కూడా లేరు. నాంత ధన్యుడు లేడు, పుణ్యుడు లేడు. పరమాత్మ, ఏం చూస్తావు నువ్వు? చూడకు, నువ్వు చక్రమును వీడు నా పైన. నీ చేత నేను చస్తేనా నాకు చాలా మంచిది. క్రోధంబున పరమాత్ముడు అనవుగ రథ చక్రంబుతో నతి రౌద్రంబై క్షితి మీద నిలిచినప్పుడు అతి భయమున పారిరంతమిత జనుల్. ఎప్పుడైతే కోపంతో రథచక్రమును తీసుకొని ఈ పరమాత్ముడు నిలబడ్డాడో ఆ తేజమునకు భయపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది పారిపోయిండు. గంగాత్ముడు కందనమున అంగియు వందనము పెట్టి ఆలాదరుని పొంగకు శాంతించుమని రంగుగా వేడెను రంగమునను. ఆ భీష్మాచార్యుల వారు చూసి, పరమాత్మ నన్ను రక్షించు, ఇంతగానం కోపపడకు, నన్ను రక్షణ చేయు ఈ యుద్ధ రంగం లోపలని అంటున్నాడు. శాంతించను పరమాత్ముడు శాంతించను పరమాత్ముడు అంతలో భీష్ముండు చూసి ఆనందమున చింతకు చేరియు పలికెను ఇంతే నాకు చాలు దేవ విశ్వమునందు. భీష్ముని కోరిక మేరకు, భీష్ముడు ఆ పరమాత్ముని భక్తుడే కదా, అప్పుడు శాంతిస్తే ఈ భీష్మాచార్యుల వారు దగ్గరికి వెళ్ళి దండ ప్రమాణాలు వేసి, పరమాత్మ నా మీద నీకు చాలా కృప ఉన్నది, దయ ఉన్నది, నాకు చాలా సంతోషం ఉన్నది, ఆనందంతో ఇట్లాంటిగా మాట్లాడడం నాకు ఇదే చాలు, వెనవేలు ఇవి నన్ను కాపాడినా నువ్వు వెనవేలు అని ఇట్లాంటిగా ఆ పరమాత్మతో అంటున్నాడు. ఎవరు? భీష్ముడు. ఎన్ని జన్మల ఫలముంటెను విశ్వరూప నీచే మరణంబు నొందుట నీరజాక్ష అనుచు భీష్ముడు బల్కెనంతలోన
మూర్ఛవిడి పాల్గొడు దిగి మ్రొక్కి బలికే. పరమాత్మ ఎన్ని జన్మల పుణ్యమైతే ఇట్లాంటిగా నీ చేత సంవరింపబడతా. నేను చాలా పుణ్యాత్ముని, నేను నన్ను రక్షించినవు నువ్వు. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇది. నీ చేత మరణిస్తే నేను నీ లోపల ఐక్యమైపోతుంటే కదా పరమాత్మ, నాకు ఇంతే చాలు అని ఇట్లాంటిగా భీష్ముడు ఆ పరమాత్మతో అంటున్నప్పుడు మూర్ఛతోటి పడిపోయినటువంటి అర్జునుడు రథం నుండి దిగచ్చి వాళ్ళిద్దరికి దండ ప్రమాణాలు చేసిండు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. మును నాచే బలమెల్లను రణమున దునిమింతునను రాజీవనేత్ర అని చక్రము కొని నిలిచితి నేను గెలిచేటి వారు గలరదేవా. ఆ అర్జునుడు రథము దిగచ్చి వాళ్ళిద్దరికి దండ ప్రమాణాలు చేసే పరమాత్మతో అంటున్నావు, పరమాత్మ ఇంతకుముందు ఏమన్నావు నువ్వు, ఈ యుద్ధం లోపల నా చేతనే ఇదంతా కూడా సంవరింపజేస్తానే అన్నావు. మరి నువ్వే చక్రముని పట్టుకొని ఇక్కడ నిలబడితే నీ మీద ఎవరు గెలుస్తారు? నీతో యుద్ధం చేసేటోళ్ళు ఎవరున్నారు? చేసిన గెలిచేటోళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా పరమాత్మ. ప్రస్తుతించేటి విజయుణ్ణి పరగా చూసి మళ్ళీ రథమెక్కె మాధవుండు. సూర్యుడస్త్రాద్రికి గరణ సూరులెల్లా తమ తమ స్థలములకు తరలిరదిపా. ఆ అర్జునుడిని తీసుకునే పరమాత్ముడు రథములు ఎక్కించుకొని వచ్చే సమయం అందు పొద్దు మునిగింది, చీకటైంది, అందరూ తమ తమ ఆశ్రమాలకు వచ్చిందని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.